గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఉదయాన్నే నేను నిద్రలేసి మా అమ్మాయి గుడ్లు ఉడకబెట్టింది. నేను ఇడ్లీ చేస్తానని చెప్పాను. మా అమ్మాయి లేదు నాన్న నాకు పొరాటా తినాలి, చాలా రోజులు పొరాటా వద్దమ్మా, ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది అని చెప్పాను. మీరు కదా తినకూడదు, నేను తింటాను తీసుకురామంది. మా అమ్మాయి కూడా 35 రోజుల ఉంది. అసలు మా కనిగిరిలో పుట్టిన ప్రతి ఒక్కరికి పొరాటా అంటే ఒక ఎమోషన్. అంటే ఏమంటారు, ఇక్కడ ఎవరైనా కనిగిరి వచ్చిన తర్వాత ఏం తింటారంటే పొరాటా అంటారు. అప్పటికి 35 రోజులు మా అమ్మాయి తినలేదు. అంటే కనిగిరి వాళ్ళు బయటకు వెళ్ళి వస్తారు కదా, వేరే ఊళ్ళో చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు. కనిగిరి వస్తే చేసే మొదటి పని పొరాటా. మా అమ్మాయి ఇంకా వద్దని కొంత తెమ్మంటే సరే ఇంకా అమ్మాయి మనం బలంతా ఆపకూడదు, మనం తినకూడదు అనుకున్నాం. ఆ తర్వాత పొరాటా తినడానికి పోతూ నేను చికెన్ ఫ్రై తెచ్చుకుని వచ్చాను. చికెన్ ఫ్రై తింటానమ్మా నేను అన్నాను. డాక్టర్ చికెన్ తినమన్నాడు కదా మమ్మల్ని. అంటే అట్లా వద్దు, ఇంట్లో వండుకోండి, మీరు తీసుకొచ్చుకొని అక్కడ తెచ్చుకుంటే ఏమో ఉపయోగం ఉంటుంది. ఎందుకని చెప్పాను తెలుసా, 100 రూపాయలు తెస్తాడు, 2 మెత్తన ముక్కలు వస్తాయి, నోటికి రుచి వేస్ట్. అదే నువ్వు 1/2 కేజీ 1/2 కేజీ ఇంటికాడ తెచ్చుకుంటే ప్లేట్ నిండా తినొచ్చు, కడుపు నిండా. డాక్టర్ ఏం చెప్పాడు, చికెన్ తినమన్నాడు. అన్నం తక్కువ, చికెన్ ఫ్రై ఎక్కువ తినొచ్చు. అందుకని ఇప్పుడు నేనైతే టిఫిన్ అయితే తినలేదు, 2 గుడ్లు తిన్నాను. మామిడి గుడ్డు తిందా, అమ్మాయి ఏం తినలేదు. మా అమ్మాయి మటుకు గుడ్డు తిందు, అట్లా వలి స్పాట్ చేసింది. ఇంకా 4 పొరాటా తెచ్చానండి. ఒకవేళ మామిడికి ఏమైనా తినాలనిపిస్తేమని ఒక రొట్టెని తింటలేని తెస్తే మేము గట్టిగా ఉందని, మాకు మైదా వద్దు అని నేను కూడా గట్టిగా నేను 4 తెచ్చాడు కదా, నేను 2 తినేది యాక్చువల్గా. కానీ వీళ్ళు వద్దనేసరికి బలవంతాన 3 వేసా. నాకు ఇప్పుడు ఎక్కువైపోయింది, 1 మిగిలింది. మధ్యాహ్నం కూడా నువ్వే తినమ్మా అంటున్నారు. నాది కడుపా ఇంకేమన్నా నాకు వేస్ట్ పోయి తినమాట. ఇంత ముందు వేస్ట్ పోయి తిన పొట్లకి వేసాను, కానీ ఈసారి తిన్నాను. ఎందుకు తిన్నంటే కిచిడి అనేది తింటా కానీ పొరాటా కూడా తిన్నాను. నేను ఇంకా మిగిలిపోయింది కుక్కలకి వేస్తా. వాటికైనా ఆహారం కావాలి కదా. 4 పొరాటాల్లో నేను తినలేదు, మామిడి తినలేదు. ఈ చికెన్ చేపలు డాక్టర్ తినమని చెప్పాడు. కానీ మేము ఇన్ని రోజులు ఎందుకు ఆగామంటే కనీసం ఒక నెలన్నా ఇవి కూడా తినకుండా ఉందామని ఆగామన్నమాట. అదే ఆగాము కరెక్ట్. మా వారు ఏంటంటే బయట తీసుకొచ్చుకొని తింటానన్నారు కాబట్టి అది తీసుకొచ్చుకొని మనీ వేస్ట్ చేసుకోవడం. ఆవిడ ఇంట్లో తేడానికి బయట తెస్తే నేను తిన్ను, ఇంట్లో తెస్తే నేను తింటానే ఉంది. సరే, ఎంత తెచ్చావు చికెన్? 150 రూపాయలు తెచ్చాను. మనకి 150 రూపాయలు నుంచి 600 గ్రాములు వస్తుంది. 1/2 కేజీ పైన. 1/2 కేజీ పైన వేస్ట్ అంతా తీసేసి మినిమం కరెక్ట్ గా నిగ్రహం 1/2 కేజీ వస్తుంది అనమాట. 1/2 కేజీ చికెన్ ఇది. ఇదిగో దీంట్లో ఏమేమి కావాలి చెప్పు. సరే, ప్రాసెస్ స్టార్ట్ చేయమా. ముందు ప్రాసెస్ అంటే చికెన్ కడుక్కొని నీళ్ళన్నీ పిండేసి పెట్టుకోవాలి, నీసు అవసరం పోయేదాకా. తర్వాత ఇదిగో ఒక ఉల్లిపాయ. ముందు డైరెక్ట్ వేసేటప్పుడు చెప్దులే, ఇంకెందుకు లాగ్. పొయ్యి మీద ముందు కావాల్సినంత నూనె వేసుకుంటుంది మా అమ్మ. మేమైతే టాటా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, వేరుశనగ నూనె మేము వాడేది. నాన్న నిజంగా మా అమ్మ మా నాన్న ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నాకు పరోటా వద్దు 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 అని. అంటే మా నాన్న ఉద్దేశం ఏంటంటే ఈరోజు తింటే ఇంకరోజు తినాలనిపిస్తుంది మా నాన్నకి. ఎందుకు అలా అనిపిస్తుంది? ఈరోజు దీని గమ్మున ఉండొచ్చు కదా. నాకు అట్లే ఉండదు. ఇప్పుడు తిన్నాగా ఇంక నెల దాకా అడగడు మా నాన్న మళ్ళా. ఏం తినలా అంటావు? 2 గుడ్లు తిని అమ్మ ఒకటే తిన్నది మరి. నేను ఎందుకు తిన్నానంటే ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడి తగ్గించుకున్న దాన్ని మళ్ళా తిని ఎంత బాధపడతానో నాకు తెలుసు. అందుకని నాకు వద్దని చెప్పిన. నిజానికి చెప్పాలంటే ఆ పరోటా టమోటా షార్వాతో యావరేజ్గా ఉంది. అంటే అంత రుచిగా అనిపించలే నాలుగుకి. ఆ మసాలా తగిలితే దానికి ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి. కానీ ఏంటంటే ఏదో కోరిక తినాలి అని. నెలకు ఒకసారి తింటే అంతకుముందు ఒకసారి కూడా ఏం చేశాను నేను, అట్నే భక్షాలు అరిసెలు తెచ్చా. ఆ కోరిక అంతటితో పోయింది, ఇంక కొనక్కరాను. మళ్ళీ ఏం తెచ్చాను నాన్న, నూడిల్స్ తెచ్చా. అంతటితో ఆ కోరిక పోయింది. మా నాన్న ఒకసారి ఫ్రైడ్ రైస్ మంచూరియా అంతకుముందు తెస్తుంది. నూనె పిండి చూసి ఇంక దాని మీద విరక్తి వచ్చేసింది. చూస్తేనే ఒక రకంగా అనిపిస్తుంది. కాకపోతే ఈ పరోటా కాదు కానీ కిచిడి అయితే తినొచ్చండి. టమాటో షార్వాతో అప్పుడప్పుడు బాగుంటుంది, కిచిడి టేస్ట్ గా ఉంటుంది అనమాట. నూనెగా అయిపోయింది. నూనెగా అయిన తర్వాత ఎన్ని ఉల్లిపాయ, ఎన్ని పచ్చిమిర్చి? ఉల్లిపాయ తీసుకున్నా, పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు. 1/2 కేజీ చికెన్కి అండి కొలతలు. 1/2 కేజీ చికెన్కి అన్నట్టు. కూరనా పులుసా, వేపుడా కూరనా? వేపుడు కాదమ్మా, కొంచెం ఏంటంటే కొంచెం గుజ్జు ఉండేటట్టు. మనం మటన్ కూర గుజ్జుగా ఎలా చేసుకున్నాం అంటే అంత గుజ్జుగా కాదు, కొంచెం గుజ్జు. చికెన్ ఇగురు పరోటాలోకి చికెన్ శార్వా అక్కడ వేసే మసాలా అయితే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. టమాటా శార్వాతో తినాలంటే వేడి టమాటా శార్వాతో అక్కడ వేడి పరోటా తింటే బాగుంటుంది. పార్సల్ గడిచుకొచ్చేది ఏమైందంటే చికెన్ మసాలా వేస్తే మసాలాతో పరోటా అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది.
కానీ అది తింటే జల వస్తుంది ఆ నూనె. అది అక్కడ కూర్చొని తింటే సూపర్ ఉంటుంది పొరాటా. ఇంటికి పార్సల్ తెచ్చుకున్నప్పుడు చికెన్ సార్ అన్నీ ఉంటేనే బాగుంటుంది. కానీ నేను ఇంకా దాదాపు అడగను, ఇంకా నెల తర్వాత 2 నెలలకు. నువ్వు తినొచ్చు, అడగనకూడదు, నువ్వు తినొచ్చు. నేను చికెన్ తినని స్ట్రాంగ్ గా ఉంది, మేమేమో పొరాటా తినమని స్ట్రాంగ్ గా ఉన్నాం. చూద్దాం, ఈ రోజు కూడా మా అమ్మాయి చికెన్ తిందంట. తినదు, నాకు ఇదేం టెంప్ట్ లేదు దాని మీద. మా అమ్మాయి అందరూ పొరాటాలు చికెన్ సార్ తెచ్చి నేను తిన్నాను, అందుకని ఒట్టి పొరాటా టమాటా సార్ తెచ్చాను అనమాట. దూరగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టమాటా, చిన్న టమాటా, కొంచెం గుజ్జుపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే అంటే మేము టమాటా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడం, అది తీపి వస్తుందమ్మ కూర, అసలు తినలేము. కొంచెం ఉప్పు వేసుకుందాం, టమాటా ముక్కలు గుజ్జు అవ్వాలంటే లైట్గా ఉప్పు వేసుకోవాలి. అక్కడ మూత ఉంది, తీసుకోమా, మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే టమాటా ముక్కలు గుజ్జు అయ్యేదాకా ఉడికించుకుందాము. మూత పెట్టి టమాటాలు గుజ్జు అవ్వాలా, సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే టమాటా ముక్కలు గుజ్జయి నీళ్ళతో చూద్దాము. టమాటా ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకుని చికెన్ వేసేసుకుందాం. ఇందాక శుభ్రం కడిగి పెట్టుకున్నాం కదా ముందుగానే, అది ఆంధ్ర గొమ్మరించుకోకూడదు, దాంట్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి చేతితో తీసేసుకోవాలా. ఇట్లా నీళ్ళతో తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ముందుగా ఉప్పు వేసుకోవాలా, చికెన్ ముక్కలు వేసిన తర్వాత సరిపడా. మంట మీడియం సిమ్లోనే ఉంది. ఇప్పుడు కొంచెం పసుపు. నెక్స్ట్ ఏంటంటే బాగా కలబెట్టేసుకోవాలి. ఉప్పు పసుపు కలిసేటట్టు కలబెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, మీడియం ఫ్లేమ్ అంటేనే మంట. అదేలమ్మా, మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి అని చెప్పు. మీడియం ఫ్లేమ్ పెట్టి మంట పెట్టుకోవాలి, మంట మీడియంలో పెట్టుకోండి. లేదా ఇంకా మూత పెట్టేసే. ఎంతసేపు అంటే బాగా ఉడికించుకోవాలా, నీరు వస్తుంది కదా, నీరంతా ఊరేదాకా ఉడికించుకోండి. మూత పెట్టేసి, మీకు నోరు ఊరుతుందా? ఇదిగో మీడియం పెట్టేసి మూత పెట్టేస్తాం. ఇప్పుడు కూరలో మసాలా వేస్తాం కదండి, మసాలా కావాల్సినవి చూపిస్తాను, చూసేయండి. కొంచెం ధనియాలు, అంటే కూరకు స్లోగా చెప్పమ్మా. ఇప్పుడు మనం చికెన్ కూర ఎంత తీసుకొచ్చుకుంటామో దానికి తగ్గట్టు వేసుకోవాలా. నేనేంటంటే అరకిలో తీసుకొచ్చాడు కాబట్టి మా వారు దానికి తగ్గట్టు చూపిస్తున్నాను. కొంచెం ధనియాలు, కొంచెం గసగసాలు, కొంచెం చెక్క, 3 లవంగాలు. నేను ఎండు కొబ్బరి ఉంటే తీసుకున్నాను, పావు చెప్ప తీసుకున్నావులే. అంటే పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోవచ్చు, ఎండుదైనా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి, కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం. పచ్చిది వేసుకోవచ్చు, మా ఇంట్లో పచ్చిది కూడా ఉంది, కానీ అది దేవుడికి ప్రసాదంగా కొట్టింది కాబట్టి అది వెయ్యట్లా. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకో. మిక్సీ పట్టుకున్నాను, చూపిస్తా. నువ్వు చెప్తా, నేను తల ఊపింది కూడా నీకు అర్థం కాదు, నువ్వేదో చెప్తావని నేను చూస్తున్నా. ఇప్పుడు కూరలో నీళ్ళు ఊరుతాయి కదా, చూపిస్తాను చూడండి. నీళ్ళు పోయకుండానే కూరలో నీళ్ళు ఏమో, కానీ నీ నోట్లో నీళ్ళు ఊరుతున్నట్టుంది బాగా. కూరలో నీళ్ళు అయితే చాలా ఊరినాయి, ఇనికిపోయినాయి కదా. ఇప్పుడు ఇలా ఇంత దగ్గరకు ఇనికిపోలేదు మా, ఇంకా ఉన్నాయి కొంచెం ఉన్నాయి. ఏదే నేను చెప్తున్నా, కొంచెం నీరు ఉన్నప్పుడైతే మనం ఇప్పుడు కారం వేసేసుకుందాము. అంటే పూర్తిగా ఇనికిపోకుండా నీరు ఊరి బయటకు వచ్చినప్పుడు కొంచెం నీళ్ళు ఉండగా కారం వేసుకోండి. 2 స్పూన్ కారం అయితే వేసాను నేను. ఎంతసేపు అమ్మ నీ వంట? నాకు అస్సలు నోరులో నీళ్ళు ఊరట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లా. ఎలా తింటారు మా ఆయన ఈ చికెన్ని? ఒక జీవిని హింసించి చేతితో తీసుకొని నోట్లో ఇలా పెట్టుకొని ఇలా తినకపోతే చస్తారా అంటారే. అలా అనేవాళ్ళు కూడా తింటారమ్మా, తినకుండా. ఒక మహానుభావుడు అంటారు కదా, అదే వాళ్ళేమో షార్ట్గా తింటారు, మనమేమో ఇలా పబ్లిక్గా తింటాం. సర్లే కానీ నెక్స్ట్ ఏంటి? ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి కారం పచ్చి వాసన పోయేదా ఉడికించుకుందాం. ఎంతసేపు చెప్పు? ఒక 5 నిమిషాలు. మసాలా వేయకముందే తింటున్నావా నాన్న? అయ్యేదాకా ఆగలేవా? చికెన్ టేస్ట్ చూడమంటారు కదా, మసాలా వేయకముందు ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందని. ముక్క ఉడికిందా లేదా? అమ్మ ఈ 30 సంవత్సరాలు వంట చేస్తుంది కానీ ఇంకా ఏమో నిన్నే టేస్ట్ చూడమంటుందా? అంటే ఎంతసారి బాగుందా లేదా? చాలా బాగుంది. నాకు 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 నా చోరే అన్నట్టు నాకే సరిపో నాన్న మొత్తం. కారం వేసిన తర్వాత 5 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం దాకా చూపించాను కదా, ఇలా ముద్దగా చేసుకోవాలి మసాలా. కడుక్కో చేయి, ఎట్టకట్లా వేసేయి, మొత్తం వేయి. వేస్తా ముందు చేయి కడుక్కొని కొంచెం నీళ్ళు కలిపేస్తా. ఈ మిక్సీ జారుకున్నది కూడా మనం వేస్ట్ చేయకూడదు, మొత్తం కడిగి మరీ నీళ్ళు వేసుకోకూడదులే. ఇంకా వేలా ముందు దీన్ని కలబెట్టి మసాలా సరిపోయిద్దో లేదు చూసుకొని అప్పుడు వేస్తుంది అనమాట. అంటే మిక్సీ పెట్టింది మొత్తం వేసుకుంటే ఎక్కువ అయింది, మనం చూసుకొని వేసుకోవాలి. ఈ ఇంట్లో మైనస్ ఏంటంటే కుకింగ్ వీడియోస్కి లైటింగ్ లేదు. కిటికీ అన్న తీసుకోమ్మా, కొంచెం వెళ్తురు వస్తుంది. ఇంకొంచెం వేస్తే బాగున్నట్టు అనిపిస్తుంది అమ్మ, చూడు. నాకేది చూసేది
ఏదైనా సరిపోద్దమ్మా చూసుకో. నాకు సంబంధం లేని టాపిక్ ఇది. మీరే వేసుకొని చూసుకొని తినండి. మా వారు తిని చెప్తాడు. మసాలా ఎందుకంటే ఎక్కువ తినొద్దని చెప్పాడు మసాలా, అందుకని కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇలా గుజ్జుగా. మసాలా లేకుండా కూర తినలేము. ఉప్పు సరిపోయిందా లేదా అయితే చెప్పు, కొంచెం వేసానా? మసాలా సరిపోయిందా? అన్నీ సరిపోయింది. ఇంక ఇక్కడే కూర అయిపోయేటట్టుంది. తర్వాత సర్లే ఆకలి అవుతుంది. ఉడికేటప్పుడు తింటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత తింటాం కాబట్టి అను ముక్కలాగా చాలా రోజుల తర్వాత తింటాం కాబట్టి చాలా టేస్ట్గా ఉందన్నమాట కూర. పెద్ద ముక్కేమా చూడడానికి బాగుంటది. లైట్గా ఉప్పు వేస్తామా? నువ్వు చేసే పని అట్లా. నేను చేసేదే నిన్ను. ఇప్పుడు కింద పడిందని మీరేమన్నా వదిలేరా? ఇట్లా చేయమంది మా అమ్మాయి. నేను ఓపెన్ చేసి చూపినానా అంటే చూపియాలి కదా మరి. అదే అదే అట్లా ఉంటుంది. కింద పడిన ముక్క ఏమన్నా వదిలేవా? వాటర్ తింటే ఇట్లా మూసి బ్రహ్మానందంగానా? పెట్టిన పడింది పోయి. నిజమే, ఎగిరి పడిద్ది ఇది ఒక్కోసారి. ఇంకేందైతే అయిందా కూర? ఇంకో మసాలా వేసాం కదా కింద. తుడిచా. మసాలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పచ్చి వాసన పోయేదాకా టిన్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకో. ఫ్రై ఇది, ఇగురు కాదు. ఇగురు కావాలంటే కొంచెం మసాలా వేసి ఒక్క చుక్క నీళ్ళు ఏమంటే వేస్తా మరి. సరే అయితే ఫ్రై ఇగురికి ఫ్రైకి పెద్ద తేడా ఏమి ఉండదు. మసాలా లేదు కదా, వేసి అయితే వేసి ఆ మసాలా కూడా వేసేస్తుంది. అదే కదా, నేను ఇంకెంత ఉందనుకున్నా, తీరా చూస్తే ఒక్క రవ్వే. సిమ్లో పెట్టి అదే ఉడికిద్ది కానీ. కొంచెం మసాలా కూడా వేసేసాను. ఇంకా కలబెట్టేసి కాసేపు బాగా దగ్గరకు వచ్చేదాకా సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాం. ఇంక పెట్టేసి. కొత్తిమీర ఉంది అంటే పచ్చివాసన ఉడికేదాకా 5 నిమిషాలు ఉంచుకోవాలని చెప్పాను కదా. పచ్చివాసన ఉడికేదాకా ఉంచుకోవాలా? పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఏం మాట్లాడినా మా అమ్మాయి నువ్వు ఏం మాట్లాడవు, అదే నా బాధ. ఇప్పుడైతే ఏమంటావు? కూర ఉడికింది కదా, కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. కొత్తిమీర. మా అమ్మాయి ఏంటి నాకు మాటలు తడబడతాయి. నేను నిజంగా ఎందుకో కానీ భయం వస్తుంది మా అమ్మాయి దెబ్బకి. నువ్వు అట్లా చెప్పగలుగుతా, నన్ను తిడతారు. నిన్నేమంటా, నీకు నచ్చుందని చెప్పు, నా మీద ఎందుకు నింద చేయడం వల్ల. నత్తి మా అమ్మకి కొంచెం మాట రాదు, ఎందుకంటే బుదురు సరిగ్గా లేనట్టుంది. కొత్తిమీర వేసుకున్నాక ఇలా బాగా కలబెట్టుకోవాలి. చూస్తుంటే నేను నోరు అవుతుంది, చాలా రోజులు అవుతుంది కదా. తిని తొందరపడి ఎందుకు. అందుకే ఉల్లిపాయలు కూడా రెడీ చేసి పెట్టా. నిమ్మకాయ తెస్తా. అయిపోయిందా? అయిపోయింది, కూర అయితే అయిపోయింది. ఆపేసుకో. కొంచెం దీన్ని అందంగా ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మొత్తంని. మా అమ్మకు వేయడం రాదు, అదే నా బాధ. ఇంతకన్నానా రాదని నేను నీట్గా పెట్టాను. కూర ప్లేట్లో వేసి దాదాపు 5 నిమిషాలు అయింది. మా నాన్న మా అమ్మ ఎప్పుడు పర్మిషన్ ఇస్తుందని చూస్తున్నాడు, ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు నాన్న. ఇవ్వలేదు నాన్న. నిమ్మకాయ పిండుకో. ఇది ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కూర్చొని తింటున్నారు, చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఉల్లిపాయ తీసుకొని చెరొక ఉల్లిపాయ చేత్తో పట్టుకో. ఇది కదా తినే విధానం, అది సగం కింద వేసుకోవాలి కదా. ఇప్పుడు తీసుకుని టేస్ట్ ఎలా ఉంది చెప్పండి అయ్యా. ఎందుకు స్పూన్తో తీసుకోవాలా? అది బోన్ కదా, బోన్ వేసుకోవాలి. బాగుంది వేడివేడిగా చికెన్. ఉల్లిపాయ కొరుక్కొని తింటున్నాడు మా నాన్న బాగా. నువ్వు తినమ్మా ఇప్పుడు. ఫోర్క్ ఇలా పట్టుకోమా. మెత్తలు ముక్కలు కాదు, గుంకులు వస్తుంది లోపల. అవునా, పొగలు పోతుందా? ఏమైంది? ఏమైంది? నోరు కాలేదు, అవసరం చాలా కాలేదు నోట్లో పెట్టుకునేసరికి. చాలా రోజుల తర్వాత చేసినా కానీ కూర అయితే సూపర్ వచ్చిందండి. టేస్ట్ అది బాగుంది, చాలా బాగుంది. మా నాన్న అయితే యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు తినేయగలరా అది మొత్తం? ఓకే, ఇంకొంచెం ముందు చికెన్ దాంట్లో అది ఇలా తినాలి. ఇప్పుడు ఎంత బాగుంది. నువ్వు బయట తెచ్చుకుంటే ఎంత వస్తుంది చెప్పు నీకు? దీంట్లో 4 ముక్కలు పడి మొత్తం మీద పిండి. ఇప్పుడు మొత్తం మీద పిండేసాయి. నువ్వు బయట తెచ్చుకుంటే ఇందులో సగం కూడా రాదు. వస్తుందా? నిజం చెప్పులే.
ఇంత వస్తుంది ఇంత వస్తుంది ఇంత వస్తుంది భలే చెప్తావు. ముక్కలు ఇన్ని రావు. వేస్తాను. మా అమ్మ కూడా కొంచెం ప్లేట్లో తీసి పక్కన వేసుకొని తింటుంది. ఫైనల్గా ఇంకా తినే ప్రాసెస్లో వీళ్ళు యుద్ధం చేస్తున్నారు కానీ తల కూడా పక్క తిప్పేటట్లేరు ఇద్దరు. బాయ్ చెప్పండి అయ్యా సబ్స్క్రైబర్స్ కనీసం. దానికి చెప్పు మా కూర. ఆగి బాయ్ చెప్పినా మాట్లాడి. మా నాన్న తింటుంటే ప్రపంచంలో సునామీ వచ్చినా భూకంపం వచ్చినా తల కూడా తిప్పడు కనీసం. సరే ఇది నేను మాట్లాడతాను. చికెన్ ఫ్రై టేస్ట్ మొత్తానికి ఎలా ఉంది? చికెన్ ఫ్రై చాలా బాగుంది టేస్ట్. బయట తెచ్చుకునేది బాగుంటుందా ఇంట్లో చేసింది బాగుంటుందా? దేని టేస్ట్ దాని మాట్లాడుతున్నప్పుడు తినచ్చు ఆపచ్చు కదా నాన్న. కసక్ కసక్కని కొరుకుతూనే ఉంటుంది ఉల్లిపాయ. దాని టేస్ట్ దాని దేని టేస్ట్ ఇది ఒక్కో టైంలో ఒక్కొక్కటి బాగుంటుంది. అక్కడ వేడి వేడి తింటే అక్కడ బాగుంటుంది, ఇక్కడ ఇంట్లో వేడి వేడి తింటే ఇక్కడ కానీ ఏది న్యాయం జరిగింది మనం పెట్టిన డబ్బులకి ఎక్కువ? మనం తెచ్చుకోలేదు. తెచ్చుకునేది కష్టపడాలి కదా మనం. ఏం కష్టం పెద్ద కష్టమా? ఆడ 100 రూపాయలు పెట్టి 4 ముక్కలు తెచ్చుకొని వాళ్ళు ముక్కలే కాదు, వాళ్ళు కూడా వేస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు అన్నీ మెత్తని ఏమి ఉండవులే. మా వారు అట్టాడు కానీ కాకపోతే మనం ఇంట్లో తీసుకొచ్చుకుంటే తృప్తిగా తినొచ్చు. బయట తెచ్చుకునేది అది నువ్వు తెచ్చుకుంటాను చికెన్ అది పరోటాలోకే బాగుంటుంది. అవును, పొరాటాలకు కిచిడీలో బాగుంటుంది, మామూలుగా తింటానికి బాగుండదు. సరే ఈ రోజు అయితే వీళ్ళు అటు ఇటు కాని టైంలో అది బ్రేక్ఫాస్ట్ కాదు లంచ్ కాదు 11:15కి తింటున్నారు. ఉదయం మా అమ్మ ఒక్క గుడ్డు తిన్నది, మా నాన్న 2 గుడ్లు తిన్నారు. ఇప్పుడు తింటున్నారు అవ్వంగానే వేడివేడిగా తింటున్నారు. మీరు ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ వస్తాయి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ చేపల ఫ్రై పెడదాం, చేప పులుసు పెడదాం.